భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు, అవుట్సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం గత 8 రోజులుగా జరుగుతున్న సమ్మెలో భాగంగా నేడు ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. స్థానిక ఎస్ఐ సూర్యం చొరవ తీసుకుని ఎమ్మెల్యేతో మాట్లాడించారు. స్పందించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య యూనియన్ నేతలతో ఫోన్లో మాట్లాడుతూ హాస్టల్ వర్కర్ల సమస్యలు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బీజేపీ నేత సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి, జేఏసీ నేత నాగేశ్వరరావులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ఐఎఫ్టియు నేత బి శివ సంఘీభావం తెలిపారు. తాళ్లూరి కృష్ణ మాట్లాడారు. హాస్టల్, డైలీ వేజ్, అవుట్ సోర్సింగ్ వర్కర్ల జేఏసీ నాయకులు భద్రయ్య, ముత్తయ్య, నాగేశ్వరరావు, స్వామి, మంగా, లక్ష్మణ్, పాపారావు, రఘు, జయరాములు, లాలయ్య, రాజు, నాగులు, ఈశ్వరూప, అరుణమ్మ, దీప, సుధా, సుబ్రహ్మణ్యం, వినయ్, అనిత, విజయభారతి, అంచమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, హాస్టల్లో పనిచేసే హాస్టల్ కార్మికుల సమస్యలను వెంటనే హాస్టల్ కార్మికుల సమస్యలను వెంటనే జీవో ప్రకారం వేతనాలు, జీవో ప్రకారం వేతనాలు, జీవో ప్రకారం వేతనాలు, జీవో ప్రకారం నోటికాడ భువను, గిరిజన కార్మికుల నోటికాడ భువను, జీతాలు తగ్గించి గిరిజన కార్మికుల నోటికాడ భువను మా ఉద్దేశం. వారి కార్యాలయం ఉంది కాబట్టి కార్యాలయానికి వచ్చింది. బాగోడు కదా, కోయగూడెం తెలంగాణలోనే ఉండే ఎమ్మెల్యే గారు తెలంగాణలోనే ఉన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో పనిచేసేటువంటి డైలీ వేజ్ వర్కర్లు, అట్లాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ వర్కర్లు 8 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాం. మా జీతాలు తగ్గించేదానికి డైలీ వేజ్ వర్కర్ల జీతాలు తగ్గిస్తూ 64 జీవోని, అవుట్ సోర్సింగ్ వర్కర్ల జీతాలు తగ్గిస్తూ జీవో 527ని ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఆ 2 జీవోల్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డైలీ వేజ్ వర్కర్లకు 6 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ వర్కర్లకు 10 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. డైలీ వేజ్ వర్కర్లకి జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం 6 నెలల జీతాలు చెల్లించాలి. అవుట్ సోర్సింగ్ వర్కర్లకి జీవో 60 ప్రకారం 15,600 చెల్లించాలి. ఇవాళ జీవో 64 వల్ల డైలీ వేజ్ వర్కర్ల జీతం 26,800 నుంచి 11,700కి తగ్గిపోతుంది. కాంగ్రెస్కు ఓటేసింది జీతాలు పెంచుతాం, పర్మనెంట్ చేస్తామంటే ఓట్లేసాం. ఇవాళ గెలిచినాక జీతాలు తగ్గించే జీవోలు ఇచ్చారు. ఈ 2 జీవోలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ అమలు చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు ఒకటేనా? రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఒకటేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే గిరిజన కార్మికులు నోటికాడ భూగుంజుకుంటుంటే గిరిజన ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటం సరైనది కాదు. మీరు స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం ముందు ఇల్లందులో ధర్నా చేస్తున్నాం. వారు స్పందించి మంత్రి గారితో, ముఖ్యమంత్రితో మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.